హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్లో పనిచేసే ఒక అమ్మాయి ఆ షార్ట్ మెసేజ్ విని, అన్నయ్య నేను డిగ్రీ చదువుకున్నా, ఉద్యోగం దొరక్క ఈ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేస్తున్నా. నేను ఉద్యోగం చేసే చోట ఒక అబ్బాయిని ప్రేమించాను, తప్పటడుగు వేయాల పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఆ అబ్బాయి అన్యుడు. తను అన్నాడు, నువ్వు క్రైస్తవురాలి కదా, నీ దేవుని దగ్గరికి నీ వెళ్ళు, నన్ను మాత్రం నీ చర్చికి రమ్మను. నేను హృదయపూర్వకంగా అబ్బాయిని ఇష్టపడ్డాను. కానీ యవనులారా దయతో నా కథ వినండి అనే ఆ షార్ట్ మెసేజ్ మీరు అప్లోడ్ చేశారే, అది విన్న తర్వాత నా గుండె బ్రతలైపోయి, విశ్వాసికి అవిశ్వాసితో విజోడెక్కడ, చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ, దేవుని ఆలయాలకు విగ్రహాలతో ఏం పొందిక, దేవుడు దీన్ని అంగీకరించడు అని మీరు కరాఖండిగా వాక్యం చెప్పిన తర్వాత నేను మోకరించా. దైవజనుడు ఇలా చెప్తున్నాడు. వాక్యం వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అన్యుల వివాహం చేసుకునే కదా సొలొమోను పాడైపోయింది. అన్యుల చెంత చేరే కదా బలవంతుడిగా పిలువబడిన సంసోను బ్రతుకు నాశనం అయిపోయింది. నా బ్రతుకలా నాశనం కాకుండా 2 సంవత్సరాలు నేను ప్రేమించిన అబ్బాయిని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజుతో పొరపాటున ఆ అన్యుని నేను వివాహం చేసుకుని ఈ మార్గం గుండా వెళ్దాం అనుకున్నాను. దైవ సేవకుడనే దేవుని దూత వాక్యమనే కత్తిని పట్టుకొని ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ వాక్యాన్ని కట్టుబడి ఉంటున్నాను. ఆ అబ్బాయి మీద ఉన్న ఇష్టాన్ని తీసేస్తున్నాను. కానీ నా వల్ల కాదు, ఆ ఇష్టాన్ని నీవే తీసేయాలని ఆ వాక్యం విని బిడ్డ పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. గత 6 నెలల క్రితం ఒక ప్రాంతానికి వెళ్తే ఒక యవ్వనమ్మాయి నన్ను కలిసింది. కానీ నేను నీతో మాట్లాడాను, ఏం మాట్లాడేవరో తల్లి, ఎప్పుడు మాట్లాడావు, ఇదంతా చెప్పింది. ఆ బిడ్డ వైపు చూస్తే ఇప్పుడు వివాహమైనట్టు. ఆ బిడ్డ చెప్తుంది, అన్నయ్య మీ మాటకు లోబడి ఆ అన్యుని వివాహం చేసుకోకుండా దైవ చిత్తానుసారమైన వివాహం నేను చేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పటికి నాకు భర్తకు ఉద్యోగం లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, మీకు తెలుసు. నా పెళ్ళైన సంవత్సరం తర్వాత నా భర్తకు టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడన్నయ్య. టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడన్నయ్య. ఆ బిడ్డ కళ్ళమెట్టి నీళ్ళు ఇడిస్తే ఏం చెప్పిందో తెలుసా? దేవుని వాక్యానికి లోబడి బ్రతికితే బ్రతుకును దేవుడు ఎంత ధన్యం చేస్తాడా అని చెప్పటానికి నా జీవితం సాక్ష్యం అన్న.